నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లాకు చెందిన బాధితుడు గుజ్జుల రాజశేఖర్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తన ఆవేదనను వెల్లడించారు. తిరుపతిలోని సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ కళాశాలలో 2016 నుంచి 20 వరకు బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశారని రాజశేఖర్ తెలిపారు. రాజస్థాన్లోని సన్ రైజ్ యూనివర్సిటీతో కళాశాల గుర్తింపు ఉందని యాజమాన్యం చెప్పడంతో తాను కోర్సులో చేరనన్నారు. చదువు పూర్తయ్యాక కష్టపడి చదివి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యానని చెప్పారు. నాతో పాటు మిగతా వాళ్ళందరూ రోడ్డు మీద వచ్చేసి ఒక కాలేజ్ యాజమాన్యం చేసిన తప్పు వల్ల నాతో పాటు నా కుటుంబం కూడా ఈరోజు రోజు ముందుకు వచ్చింది. మా కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడి చదివించి నేను గవర్నమెంట్ ఉద్యోగం సాధించి సమాజంలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత వీరు కాలేజ్ యాజమాన్యం చేసిన సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ వాళ్ళు చేసినటువంటి మోసానికి బలైన అదేవిధంగా ఈ సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ సంబంధించి గవర్నమెంట్కు నా విన్నపం నారా లోకేష్ గారిని కలవడానికి నాకు సాధ్యపడలేదు. ఈ పత్రికా ముఖంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నా వినమ్ర విజ్ఞప్తి ఏమంటే, మోసపోయిన విద్యార్థులను శిక్షించకుండా అసలు బాధ్యతలను గుర్తించి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే ఏపీపీఎస్సీ వారు నా మీద 5 years డిబార్ చేస్తూ ఎగ్జామ్స్ ఫేక్ సర్టిఫికేట్ పెట్టాలని చెప్పి ఎటువంటి నోటిఫికేషన్ ఎగ్జామ్స్ లేకుండా 5 years డిబార్ చేస్తున్నట్టు మెమో ఇచ్చారు. దానికి సంబంధించి నేను కోర్టులో రిక్వెస్ట్ చేసి న్యాయపరంగా కూడా పోరాడుతున్నాను. దీన్ని మోసపోయిన విద్యార్థులను శిక్షించకుండా అసలు బాధ్యతను గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. వారు నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నాను, పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాతో పాటు చదువుకున్న విద్యార్థులు విద్య మరియు ఉద్యోగ భవిష్యత్తును కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాలి. ఈ ఉద్దేశం ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు. నా పోరాటం నా వ్యక్తిగత ప్రయోజనం కోసం మాత్రమే కాదు. నేను కష్టపడి ఉద్యోగం సాధించాను. ఒక కాలేజీ యాజమాన్యం చేసిన తప్పిదం లేదా మోసం వల్ల నేను ఉద్యోగాన్ని భవిష్యత్తు ఉద్యోగ అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే నా బాధను నా సమస్యను ప్రజల ముందుకు తీసుకొస్తున్నాను. నా ఉద్దేశం ఎవరిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడం కాదు. నిజం బయటికి రావాలి, బాధ్యులు శిక్షించబడాలి, బాధిత విద్యార్థులకు న్యాయం జరగాలి. నా ప్రధాన డిమాండ్ ఏంటంటే సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ సంబంధించిన అఫిలియేషన్, వాళ్ళు తీసుకునే ఎంఓయూలు, అకాడమిక్ కొలాబరేషన్ మరియు విద్యార్థులకు జారీ చేసిన సర్టిఫికేట్లపై సమగ్ర దర్యాప్తు చేయాలి. అలాగే సన్ రైజ్ యూనివర్సిటీ పేరుతో జారీ చేయబడిన సర్టిఫికేట్ల నిజాలు పూర్తిగా పరిశీలించాలి. విద్యార్థులకు మోసం చేసినట్టు దర్యాప్తులో తీర్చే సంబంధిత బాధ్యతలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నా మీద విధించిన 5 సంవత్సరాల డిపార్ట్మెంట్ నా పరిస్థితిని పరిగణలోకి తీసుకొని పునఃపరిశీలించాలి. నా ఉద్యోగం రద్దయిన పరిస్థితిని అధికారులు మానవతా దృక్పథంతో పునఃపరిశీలించాలి. నాతో పాటు చదివిన విద్యార్థులందరి భవిష్యత్తును రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి నిజమైన బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలి. చివరిగా నా విజ్ఞప్తి ఏంటంటే, కాలేజీని నమ్మి చదువుకున్న విద్యార్థులను శిక్షించకండి. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అసలైన బాధ్యులైన కాలేజ్ యాజమాన్యంపై వాళ్ళని గుర్తించి చర్యలు తీసుకోండి. నేను ఒక సాధారణ ఎస్టీ విద్యార్థిని. ఎంతో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. నా కళ్ళ ముందే నా ఉద్యోగం, నా భవిష్యత్తు దెబ్బతిన్నాయి.